2025 AP TET short videos 6th class social. పురాతన ఖగోళ గ్లోబును 1492లో మార్టిన్ బెహ్యూమ్ రూపొందించాడు. మరొక ఆధునిక ఖగోళ గ్లోబును కాన్స్టాంటినోపల్ అబ్జర్వేటరీ నందు 1570 సంవత్సరంలో టకీ ఆల్దిన్ రూపొందించాడు. ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును జహాంగీర్ సామ్రాజ్యంలో మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. గ్లోబల్ అనే పదం గ్లోబస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. గ్లోబస్ అనగా అర్థం గోళమని అర్థం. మొట్టమొదటి పురాతన గ్లోబు ఎవరు రూపొందించారంటే మార్టిన్ బెహ్యూమ్ మొట్టమొదటి పురాతన ఖగోళ గ్లోబును ఎప్పుడు రూపొందించారంటే 1492లో రూపొందించాడు. మరొక ఆధునిక ఖగోళ గ్లోబును ఎప్పుడు రూపొందించారు? 1570 సంవత్సరంలో రూపొందించారు. ఆధునిక ఖగోళ గ్లోబును ఎవరు రూపొందించారంటే టకీ ఆల్దిన్ రూపొందించాడు. టకీ ఆల్దిన్ ఆధునిక ఖగోళ గ్లోబును ఎక్కడ రూపొందించారంటే కాన్స్టాంటినోపెల్ అబ్జర్వేటరీ నందు రూపొందించాడు. అయితే ప్రపంచంలోనే మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును ఎవరు రూపొందించారంటే మొఘల్ శాస్త్రవేత్తలు. ఈ మొఘల్ శాస్త్రవేత్తలు మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును జహాంగీర్ సామ్రాజ్యంలో రూపొందించారు. గ్లోబల్ అనే పదం గ్లోబస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. గ్లోబస్ అనగా గోళం అని దాని అర్థం. గ్లోబస్ అనేది ఏ భాషా పదం అంటే లాటిన్ భాషా పదం. పటాలను తయారు చేసేవారిని కార్టోగ్రాఫర్లు అని పిలుస్తారు. పటాల సంకలనాన్ని అట్లాస్ అని పిలుస్తారు. పటాలను తయారు చేసేవారిని కార్టోగ్రాఫర్లు అని పిలుస్తారు. పటాల సంకలనాన్ని అట్లాస్ అని పిలుస్తారు.